మేము సాంగ్స్ ఒక్కొక్క డిజైన్ చేస్తూ అంటే ఏ ఆర్డర్లో చెప్తానో కూడా తెలియదు, అక్కడిక్కడ మాట్లాడుతుంటా కావచ్చు. వీఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ ద హెడ్. నేను థియేటర్స్కి వెళ్తున్నప్పుడు కంప్లీట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి లైక్ ఒక 7 minutes సాంగ్ వస్తుంది ఇందులో. అండ్ ఆఖరి స్లైడ్కి లైట్ ఆన్ అయిపోయి క్రెడిట్స్ పడుతున్నప్పుడు కూడా నేను నిజం చెప్తున్నానండి, 99% ఆడియన్స్ అసలు అసలు నిల్చొని కూడా నిల్చోలేదు, అలానే చూస్తూ ఉండిపోతున్నారు. వెళ్ళి లైట్స్ ఆన్ అయిన తర్వాత సినిమా స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత లేవటం అంటే ఎన్ని భయాలు, ఎంత ఎంత క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరుగుతుంటుంది ఆర్ఆర్ చేసేటప్పుడు కానీ, పాటలు చేసేటప్పుడు కానీ. వాళ్ళకున్న ఇంత బిజీ టైంలో ఒక పర్టికులర్ వర్డ్స్ మీద కానీ అంత అంత అటెన్షన్ పెడతారా అని చూసి, అండ్ అది పండుతుంది స్క్రీన్ పైన. 11 సాంగ్స్ ఏది ఎక్కడ ఎలా డిజైన్ చేసుకుంటూ సీన్ బై సీన్ ఎట్లా వెళ్ళామో అండ్ అదంతా గుర్తుకొచ్చి ఆ స్క్రీన్ ప్లే రివీల్ అవుతున్నప్పుడు క్లాప్స్ కొడుతున్నప్పుడు అసలు నాకు వచ్చిన ఏడుపు అంత అయితే కాదు ఇంకా వెనకాల నుంచి. అరే ఇది అందాలి కదా వీళ్ళకి, ఇది చేరింద్రా అని చెప్పేసి చాలా హ్యాపీ అవుతున్నా. అండ్ అమేజింగ్ లిరిక్స్ అన్న భరద్వాజ్ అన్న. ఇక నేను చెప్తా, నేను ఇంటే ఈ చేయి తీసుకునే ఆ స్కోప్ నువ్వే ఇచ్చినవాడ. సో నా మొత్తం పాట తాలూకు యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద సాంగ్. ఒక్కొక్కరు ఆ లిరిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలాసార్లు ఆ లిరిక్స్ని ఎలివేట్ కావడానికి ఫస్ట్ లైన్కి అసలు ఇన్స్ట్రుమెంట్సే కొట్టట్లేదు, రెండో లైన్ నుంచి కొడుతున్నాను, ఎందుకంటే అన్న మాట్లాడాలి అని. సో మా అందరి కష్టం సినిమా డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ అక్కడ అన్నీ ప్లేస్ అవుతున్నాయి. అండ్ మేము ఒక 11 songs చేసాం. దాంట్లో సరే నన్ను కనెక్ట్ కాకపోయినా ఫోటోగ్రఫీ కనెక్ట్ అవుతారు, అది కాకపోయినా ఇది ఉంటుంది. అదే సినిమాలో అంటారు కదా, అక్కడ పెట్టాం లారీని, అక్కడ నుంచి తప్పించుకున్నట్టే ముంగడికి వెళ్తే అక్కడ ఇంకొక 4 రౌడీలు ఉన్నారు, ఇలా ఒక్కొక్క చెక్ పోస్ట్లో అందరిని అలా పెట్టుకుంటూ వచ్చినాం. బికాజ్ వీ ఆల్ వర్క్డ్ హార్డ్ అండి. అంటే చాలాసార్లు సినిమా వెనకాల నుంచి ఇట్లా ఒకసారి చూసుకొని ఇది బాగుందా బాగాలేదా అనే ఫిల్టర్ రావడం చాలా కష్టం. అండ్ వీఆర్ హోల్డింగ్ ఫర్ ఆల్ దోస్ 11 songs. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేను థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఇట్లా 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 ఉండి చెంపలు వస్తున్నాయి ఇంకా అన్ని సెకండ్స్ అని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ లిటరలీ ఎంజాయింగ్. ఇప్పుడు వేరే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్తారు కదా, నేనైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఎంతవరకు నిజం చెప్పారో తెలియదు. దేర్ వాజ్ ఎ కపుల్ నాకు మెయిల్ చేసి, మెయిల్ ఐడి ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్, సో ఆ మెయిల్లో చేసి ఫర్ ద ఫస్ట్ టైం మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది అండ్ వీ జస్ట్ థాట్ ఆఫ్ సార్టింగ్ ఒక తొందరలో. నేను సినిమా చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఆ అమ్మాయిని ఎందుకు ఇలా చేశాను అడిగాను, బ్రో ఐ థింక్ వీఆర్ సాల్వింగ్ ఇట్ అని చెప్పేసి ఈయన మెసేజ్ ఉంది. ఇప్పుడు నాకు మెయిల్లో అమ్మాయి పంపింది, ఇన్స్టాగ్రామ్ నుంచి కాకుండా మెయిల్లో షీ వాజ్ రైటింగ్ మచ్ మోర్. ఇతను ఇంతవరకు లైఫ్లో నన్ను ఎందుకు ఇలా చేశాను, నన్ను ఆగి నా ప్రాబ్లం ఆయన వినలేదు అని చెప్పి. కావాలంటే నేను స్క్రీన్ షాట్లు కూడా చెప్తా, అమ్మతోడు చెప్తున్నా. సో అట్లా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ లవ్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ పర్సనల్గా ప్రొఫెషనల్గా ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. థ్యాంక్ యూ అండి. అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. మాకు అందరూ మీరు చెప్పడం వల్లే సినిమా ముందుకెళ్తుంది. అది నేను కల్లారా ఫస్ట్ టైం చూస్తున్నా, అసలు ఒక మౌత్ టాక్ అనేది నిజంగా ఇంత అవుతుందని రోజంతా కోరుకుంటున్నా అండ్ అది నిజం అవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్.